పృథ్వీ హాస్పిటల్ నుంచి పున్నమిని ఇంటికి తీసుకొని వస్తాడు. బాధపడకు పున్నమి అని పృథ్వీ చెప్తూ ఉంటే, మిమ్మల్ని నానా అనే పిలుపుకు నోచుకోకుండా చేస్తున్నాను. నేను దురదృష్టవంతురాల్ని. ఆ ఆశను నిరాశ చేశాను. నా వల్ల మీకు అన్యాయం జరుగుతుందని అనిపించట్లేదా అని పున్నమి ఏడుస్తూ ఉంటుంది. ప్రాణం పోయినా కూడా అలా అనుకోను పున్నమి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. నేను అనుకుంటున్నాను, నీకు వారసుడు పుట్టాలి, నీకు మరో పెళ్లి జరగాలి. దీనికి నువ్వు అంగీకరించకపోతే ఈ ఇంట్లో నా శవం లేస్తుంది అని భానుమతమ్మ పృథ్వీతో చెప్తూ ఉంటుంది. ఆ మాట విని అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పున్నమి కోసం నానమ్మను వదులుకుంటావో, నానమ్మ కోసం పున్నమిని వదులుకుంటావో నువ్వే ఆలోచించుకో, అది నీ ఇష్టం. శృతికి నీకు త్వరలోనే పెళ్లి జరిపిస్తాను అని భానుమతమ్మ చెప్పడంతో పృథ్వీ పున్నమి షాక్ అవుతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.